ఐపీఎల్ ప్రారంభోత్సవానికి ఇక జస్ట్ 4 రోజులే మిగిలింది. అయితే ఈ టైంలో బీసీసీఐ సరికొత్త ఆంక్షలతో ఆటగాళ్ల ముందు, టీమ్ మేనేజ్మెంట్స్ ముందు కొత్త రూల్స్ని తీసుకురావడం సంచలనంగా మారింది. మార్చి 28న ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్తో ఐపీఎల్ ప్రారంభం కానుండగా బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. మొదటిది, మ్యాచ్ జరిగే రోజున జట్లు మైదానంలో ప్రాక్టీస్ చేయకూడదు. ఇది సరికొత్త రూల్ అని చెప్పాలి. ఎందుకంటే మ్యాచ్ మొదలయ్యే ముందు వార్మప్ చేయడం, సాయంత్రం మ్యాచ్ అయితే ఉదయం కాసేపు గ్రౌండ్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడం లాంటివి ఎప్పటి నుంచో వస్తున్నవే. కానీ బీసీసీఐ ఇకపై ఈ విధానం వద్దు అంటుంది. పిచ్ అవుట్ఫీల్డ్ దెబ్బతినకుండా ఉండడానికి, అలాగే ఆట సజావుగా సాగడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది బీసీసీఐ. ఇక రెండోది, ప్రాక్టీస్ కోసం ప్రతి జట్టుకు కేవలం 2 నెట్స్ మాత్రమే కేటాయించాలనే డెసిషన్ తీసుకుంది. ప్రత్యర్థి జట్లకు కేటాయించిన నెట్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ఇతర జట్లు వాటిని ఉపయోగించడానికి వీల్లేదనే రూల్ పాస్ చేసింది. ఇలా చేయడం వల్ల ఏ జట్టుకు అదనపు ప్రయోజనం కలగకుండా పోటీ సమానంగా ఉండాలి అనేది ప్లాన్. మూడోది, ఫిట్నెస్ పరీక్షలపై పరిమితులు విధించింది. మ్యాచ్ జరిగే రోజున ఆటగాళ్ళకి ఎలాంటి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది బీసీసీఐ. ఎందుకంటే అప్పటికప్పుడు ప్లేయర్లను మార్చుతూ ఫ్రాంచైజీలు అడ్వాంటేజ్ను పొందుతున్నాయి అనేది ఆరోపణ. సో ఈ 3 కొత్త రూల్స్ను ఈ ఐపీఎల్ నుంచే అమలు చేయనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ఈ అంతర్గత సమాచారాన్ని అన్ని మేనేజ్మెంట్లకు పాస్ చేసినట్లు తెలుస్తోంది. Taste the Daily.